ఇంతకీ నువ్వెవరు? నీ పేరేంటి? నీ రంగేంటి? నీ లుక్ ఏంటి? ఇవన్నీ నాకు తెలియాలి. అవన్నీ తెలియాలంటే ఈ రాత్రి 9 గంటలకి ఊరి మధ్యలో ఉన్న రచ్చబండి దగ్గరికి వచ్చి వెయిట్ చేయి. ఫ్లాష్ బ్యాక్ 1989లో చిల్లర కొట్లని చూసింది, ఇంకెక్కడ చూడలా. ఏటలేరా ఏమండి, నా స్టైల్ ఎక్కడ, ఈ స్టైల్ ఎక్కడ, మీరే చెప్పండి. ఇప్పుడు ఒంగోలు గిత్త బాగుంటుందా, బ్రెజిల్లో ఉన్న ముర్రె జాతి గిత్త బాగుంటుందా అంటే ఏం చెప్పగలుగుతాము? దేని తీరు దాందే. కొంప తీసి మమ్మల్ని పశువులతో గాని పోల్చారండి? పశువులకి మనుషులకి తేడా ఏం లేదండి. అవి మాట్లాడలేవు, మీరు మాట్లాడతారు, అంతే. మేడం, మీకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది మేడం. ఓకే, ఏ మాత్రం అవకాశం ఉన్నా ముందు నన్ను గుర్తుపెట్టుకోండి మేడం. మేడం, మీ ప్రయారిటీలో ఏ మాత్రం అవకాశం ఉన్నా ముందు నన్నే గుర్తుపెట్టుకోండి. అలాగే అలాగే అలాగే. అప్లికేషన్ పెట్టారు కదా, పరిశీలిస్తాను. సూపర్ మేడం. మేడం, మీరు మరీ ఇంత ఫెయిర్ అండ్ లవ్లీ అనుకోలేదు మేడం. మేడం, ఇప్పటికే మేము మీ టైం చాలా వేస్ట్ చేసాం మేడం. ఉంటామండి. 1 మినిట్. మీకు ఒక చిన్న సలహా. నన్నే కాదు, మీరు ఏ అమ్మాయిని ట్రై చేసినా ఇలా జంటగా వెళ్ళకండి. గ్రూపుగా వెళ్తే కన్ఫ్యూజన్, సింగిల్ గా వెళ్తేనే రిజల్ట్ ఉంటుంది. ఉంటామండి. లోపల పెట్రా, మన స్వీట్ కేసాయి బాగుంటుంది. మేడం అదే కరెక్ట్. ఏంట్రా కింద ఎత్తుతున్నారు? ఏం లేదు బావా, నీకు ఫోన్ చేసిన అమ్మాయి కోసం. అదేమన్నా రూపాయి బిల్ల పావలా బిల్ల అనుకున్నారు బే? అమ్మాయిరా, వెళ్ళి చుట్టుపక్కల ఎత్తుకండి. ఓకే, నువ్వు బాబురా. ఇదిగో బావా, ఒకవేళ నీకు ఫోన్ చేసిన అమ్మాయి వచ్చిందనుకో, ఏం చేస్తావు? ఏం చేయడం ఏంట్రా? అసలు ఆవిడెవరు, ఎందుకు ఐ లవ్ యూ చెప్పిందో కనుక్కుంటాను. ఒకవేళ అందుకే ఐ లవ్ యూ చెప్పిందనుకో, ఏం చేస్తావు? అందుకే అంటే ఏ అమ్మాయి అయినా అంత పచ్చిగా మాట్లాడుతుందిరా? క్లారిటీగా ఎందుకు అడుగుతున్నావంటే అది నీ పర్సనల్ కదా. మధ్యలో కానీ మీరిద్దరు ముయ్యండి. నిజంగా లవ్ చేసేదైతే ఇలా ఇక్కడికి రండి అక్కడికి రండి అని టెస్ట్లు పెట్టదు. ఇందులో ఏదో తిరకాసుంది, అదే మనకు ఛాలెంజ్. ఏమైంటది? చెట్టు కూతురు ఈ చెట్టుకే ఊరేసుకుందిరా. అయినా ఇప్పుడు ఆ మాట ఎందుకురా? ఎందుకంటే ఒకవేళ అది కానీ ఫోన్ చేసిందేమో డౌట్ గా ఉందిరా. చచ్చిన లెక్కన ఫోన్ చేస్తారా? ఎందుకు చేయర్రా? నాకు బోర్డు మిస్ కాల్స్ వస్తాయి. ట్రూ కాలర్ లో ఫోన్ చేసినప్పుడు నెంబర్ కూడా రాదు. అబ్బాయి అన్నాక కాస్త ధైర్యంగా ఉండాలిరా. అమ్మాయిలాగా భయపడ్డం ఏంటి? లేకపోతే నీకు ఫోన్ చేసినమ్మా ఇక్కడే ఉండాలి కదా, మరి ఎందుకు లేదు? రేయ్, కాసేపు ఆగరా, తెలుస్తుంది. ఆడపిల్ల ఇంత అర్ధరాత్రి రావాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే. బాబా, దయ్యాలు కూడా సిగ్నల్స్ ఎత్తారా? బాబా అరవకరా. రే, దయ్యాలు సిగ్నల్స్ ఇచ్చేస్తే పదరా, వెళ్ళిపోదాం. రేయ్, నీకు అంత భయంగా ఉంటే వెళ్ళిపో. నేను అయితే ఉండు. ఏంట్రా మనకి కర్మ, అప్పలం ఎవరితో గానీ మనకి నిద్ర పట్టకుండా చేస్తుంది. రేయ్, ఖచ్చితంగా ఇక్కడే కలవమండి, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది రా. బావా, నీ వీక్నెస్ తో ఆడుకుంటుందేమోరా, మళ్ళీ ఫోన్ చేయి. సరే. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందిరా. అది కావాలని నాటకాలు ఆడుతుంది కానీ ఒకసారి ఫోన్ ఇరా, అదిరిపోయి మెసేజ్ పెడతాను, దెబ్బ కాలుస్తుంది. ఇదిగో
నీ అప్పలమ్మ బావా కాల్ వస్తుందిరా. ఏది ఇలా ఇవ్వు. హలో సారీ శంకరం, రచ్చబండ కాస్త దగ్గరలో మర్రి చెట్టు ఉందిగా, అక్కడికి వచ్చేసే. ఏయ్ హలో 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 హలో. ఏయ్ బావా ఏముందిరా? మర్రి చెట్టు దగ్గరికి రమ్మంటుందిరా. మర్రి చెట్టు దగ్గరికి బావా. నేను రాను బావా, మర్రి చెట్టు దగ్గర రాను బావా, భయం వేస్తుంది. అక్కడ దెయ్యాలు ఉంటారా? ఓరిని, మనమే ఓ దయ్యాలను రా, మన వాళ్ళు ఇంకో దయ్యం ఎక్కడొచ్చి భయపడిస్తుంది. ఏం కాదు, పదండి. పద బావా. వామ్మో, సిగ్నల్ ఇచ్చేసిందిరా. ఎవర్రా? ఇంకెవరు? ప్రేమ కథా చిత్రం హీరోయిన్. ఏయ్ నువ్వు నోర్మై. అసలే అప్పలమ్మతో ఒక పక్క టెన్షన్ పడుతుంటే మళ్ళీ నీ టెన్షన్ ఒకటి. ఫోన్ చేయరా, మనం వచ్చామని చెప్పి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ స్విచ్ ఆఫ్. వస్తే అప్పలమ్మ నువ్వెక్కడున్నావే? వామ్మో, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండ్రా. రే వేణు, నువ్వు ఇలాగే గొడవ చేసావంటే నీ కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడే పడేసి వెళ్ళిపోతాను. హలో, నువ్వు చెప్పిన దగ్గరికే వచ్చాను. మర్రి చెట్టు నుండి నేరుగా చూడు, సెల్ ఫోన్ టచ్ తో సిగ్నల్ ఇస్తాను, అక్కడికి వచ్చే. హలో హలో హలో. ఈసారి ఉందిరా, ఈసారి ఉంది. శ్మశానానికి రమ్మందా? సెల్ ఫోన్ టచ్ సిగ్నల్ ఇస్తదంట. వెయిట్ చేద్దాం, ఆగు. ఈ సిగ్నల్ ఏంట్రా బాబు? ఇంగ్లీష్ సినిమాలో ఉంది పరిస్థితి. అయ్యి బాబోయ్, దయ్యంరా బావా. రేయ్ పదండి రా. ఒరే బాబా, వెళ్ళిపోతాం పదండ్రా, నోరు ప్లీజ్ మూసుకోరా రా. మగడా. బావా, దయ్యంరా బావా, దయ్యం. రేయ్, రేయ్, అరవకండి రా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. తలా ఒక వైపు వెళ్ళి వెతకండి. బావా, నేను నీతోనే ఉంటాను బావా, ఓరు ప్లీజ్ మూసుకొని రా. వెళ్ళి వెతక. ఒరే సీన్గా, నేను నీతోనే ఉంటాను రా, ప్లీజ్ రా. దయ్యంరా, దయ్యంరా. కంగారు పడకరా నాయన. ఏంద్రా నాకు ఈ గోళ? సర్లే, ఏమైందిరా? మొత్తం వెతికాం, ఎక్కడ కనపల్లా. అది మనల్ని మళ్ళీ ఫూల్స్ చేసింది. అది కాదురా, నా మాట వినండిరా, వెళ్ళిపోతాం పదండ్రా. రేయ్, దీన్ని అనవసరంగా వెంట పెట్టుకొని వచ్చాం రా. అది నాకు ఇంట్లో కరెంట్ పోయినప్పుడు పోసుకోవడానికి కూడా భయం రా. రేయ్, అదే ఫోన్ చేస్తుంది. హలో, నువ్వు ఒక్కడివే 10 అడుగులు ముందుకు వెళ్ళు. ఆగండి రా. ఎక్కడికి రాడు? ఏమోరా. ఒకసారి నీ కాల్ దగ్గర చూడు. చచ్చినాడా, చచ్చినాడా? ఆడక్కడ ఉన్నాడుగా, భయం ఎందుకు? ఏంది బావ అది? ఆ రోజు నేను పోగొట్టుకున్న డబ్బు సంచిరా ఇది. అవునా? డబ్బు ఉందని చూడు. ఏంద్రా ఇవే? చిత్తుకైతాం రా. అది మొత్తం గేమ్ చేస్తాం రా. దాని సంగతి తర్వాత చూద్దాము, ముందు పదండి. అబ్బయ్య, నాకు మంచి పని చెప్పారా, పదరా బాబు. వామ్మో, కారు ఎక్కడిరా? కారేదిరా? ఇక్కడే ఉంది కారు కదరా? ఏమైందంట్రా నాయనా? రే, రేయ్. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది రేయ్, ఖచ్చితంగా ఇక్కడే ఉంది దెయ్యం కదా. పనేరా. నువ్వు నోరు మీరా. అబ్బా. నో డౌట్, ఆ రోజు నా డబ్బులు కొట్టేసిన ఆ అప్పలమ్మే ఈ రోజు నా కారు కూడా కొట్టేసింది. కన్ఫర్మ్ రా బావా. దాని అంతు చూస్తాను. ఏంటి చూసేది? ఎప్పటికీ అర్ర సినిమా చూపించింది, పదా. ఛే, పదండి. బాను, ఆ శంకరం గారిని ఎలా కొట్టాడు? సెంటర్ లో కొట్టారమ్మా. వాడి కార్ని బలే కొట్టేశాం కదా. మీరు తలుచుకుంటే ఈ కార్ ఏంటమ్మా, పెద్ద రైలు బండిని మీ ఓని అడ్డంగా పెట్టి కొట్టేస్తాం. బందిపోట్లకి ఎన్నికలు పెడితే పూలం దేవ కన్నా మీకే ఓట్లకి వస్తాయమ్మా. ఫస్ట్ ఆ రోగ్ కోసం శ్మశానాల్లో పరుగులెట్టాను. మీ గుండె ధైర్యానికి జోహార్లమ్మా. అరే, నేను లేకుండా కూడా ఒంటగా వెళ్ళిపోతున్నారే మీరు. ఆడదంటే ఆది పరాశక్తి అని నిరూపించారమ్మా మీరు.
ఇప్పుడు ఆ శంకరంగడి పరిస్థితి ఎలా ఉంటుందంటావు? అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏయ్, బల్తా. అసలు శంకరంగడు ఏడుస్తుంటే వాడి ఫేస్ ఎలా ఉంటుందో చూడాలనుంది. అయితే ఒకసారి వెళ్ళొచ్చాను తల్లి. అమ్మో, వెళ్తే మనకు గుండు కొట్టి పంపించేస్తాడు. ఆ దరిద్రుడి కర్రీ ఎలా ఉందో చూడు, వాడిలాగా బండగా ఉంది. ఆ, అమ్మో, శంకర్ వచ్చేస్తున్నాడు. పారిపోండి, పారిపోండి. ఆడొచ్చాడు, మన గొడవ అయిపోతుంది. పారిపోండి, పారిపోండి, పారిపోండి. ఎందుకు దూరరక్షణ చేస్తున్నావు? ఇది కార్ హార్. ఆ శంకరంగడిని రావట్లేదు, నువ్వేం కంగారు పడకు. వీడి తొట్టి కారికి స్పెషల్ ఎఫెక్ట్ ఒకటి. అమ్మాయి గారు, ఈ కారు మనం దొంగతనం చేశాం కదా, ఆ శంకర్ గారు ఇప్పుడు వచ్చి మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుందో నేను సీన్ అనుకున్నానమ్మా. ఈడంటే మగాడు, నీకేమైంది? ఆడదానిపై ఉండి దొంగతనాలు చేస్తావా ఏంటి? పెళ్లి కూతురులో తల దించుకున్నావు. తలెత్తి సమాధానం చెప్పు. అబ్బా కారు కొట్టేసినప్పులేదమ్మా ఈ సిగ్గు. శోభనం రోజు పెళ్లి కూతుర్లో ఎలా తలదించుకుందో చూడరా. ఏ కుర్రాళ్ళు, కూతంతా కంట్రోల్లో ఉండండి. ఈవిడ భూపతి గారి కూతురు, ఏమనుకుంటున్నారు? ఏంట్రా దోరలేస్తుంది? దొంగోళ్ళ ఉండు, దొరలా మాట్లాడుతున్నావు ఏంటి? ఏంటి ఇది భూపతి కూతురా? ఈ బందిపోటుకి మర్యాద ఇవ్వాలా? దీని బాబు సంపాదన అంతా ఇలా దొంగతనాలు చేసి కూడబెట్టిందా ఏంటి? ఓ, నీ బాబునంటే నీకు రోషం తన్నుకొస్తుందే. ఏమే, నీకు కారులో తిరగాలని సరదాగా ఉంటే నేను అలా కారులో వెళ్తున్నప్పుడు కన్ను కొట్టో చెయ్యి ఊపో లైన్ వేస్తే నేను ఎక్కించేసుకుంటాను కదా, దానికి దొంగతనం ఎందుకు? నిన్ను నా పక్కనే కూర్చోబెట్టుకొని ఒక చెయ్యి నీ భుజం మీద వేసి ఇంకో చెయ్యి స్టీరింగ్ మీద వేసి కారు నడుపుతూ అలా సెంటర్ లోకి వెళ్ళి బాలామణి హోటల్లో టీ తాగి టూరింగ్ టాకీస్ లో సినిమా చూపించి తిరిగి వస్తూ అశోక్ చౌదరి గారి తోటలో పావు గంట రెస్ట్ తీసుకొని నిద్ర వచ్చే టైంలో ఇంట్లో తిప్పేతే నీ సరదా తీరిపోద్ది అంటున్నాడు మా బావ. ఏమిష్టం? ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. దొంగతనం చేస్తే ఆడపిల్లని కోర్టు వదిలేస్తాయా, మర్డర్లు చేస్తే వదిలేస్తాయా? తప్పు చేస్తే ఆడైనా మొగైనా ఒకటే. ఏదో తప్పు అయిపోయింది, ఈసారికి క్షమించి వదిలేయండి, మీకు పుణ్యం ఉంటది. శిక్ష వేయకుండా నేనేదా వదులుతానురా? దొంగతనంలో నీ హ్యాండ్ ఉంది కాబట్టి 4 మైళ్ళు నువ్వు నా కారు తోయాలి. 4 మైళ్ళు తొయ్యాలా? ఇక మీ అమ్మాయి గారు అంటావా, ఇందాకటి నుంచి నేను ఆడపిల్లని అని మొత్తుకుంటుంది కాబట్టి శీర్షాసనం వేస్తే సరిపోతుంది. శీర్షాసనమా? బుద్ధి లేదా ఆ నీకు? వద్దులే బావా, ఎంతైనా ఆడపిల్ల కదా, శీర్షాసనం వద్దు గాని ఓ పని చెయ్యి, ఇద్దరితో 4 మైళ్ళు కారు దోయించి 2 లీటర్లు డీజిల్ కలిసి వస్తుంది. అంతే అంటావా? అయితే సరే కట్టండి, గట్టిగా పదా తోయండి. బాంబులు తగిలించరా. బావా తొయ్యట్లేదు బావా, తొయ్. అదమ్మా నేను ఊహించిన సీను, మనకు శిక్ష. అంతే దాకా రాదులే, ఇక్కడ నేనున్నాను. ఏమైనా కానమ్మా, ఇది మన దగ్గర ఉన్నంత వరకు ప్రమాదమే. ఏం చేద్దాం? ఐడియా, దీన్ని మూలకు తీసుకెళ్ళి పాటలు ఇప్పేసి కిలో లెక్కన మేద్దామమ్మా. వద్దు, అలా చేస్తే వాడికి కారు పోయిందనే బెంగ తప్ప నరకయాతన ఉండదు. నరకయాతన అంటే అద్దరిపోయే ఐడియా ఉంది నా దగ్గర, నువ్వురా చెప్తా. ఒరే గఫూరు, వస్తున్నానండి. రారా. ఏంటండి బాలమని ఏం చేస్తున్నా? క్యాష్ ఎక్కడ ఉంటుందండి? రహస్య గదిలోకి వెళ్ళడానికి ఇంకో గంట టైం ఉంది కదా, నువ్వు ఈలోపు పని చేయాలరా. ఏంటో చెప్పండి లైఫ్. నువ్వు అలా పక్కకెళ్ళి ఇంటెనకాల నిలబడితే తాళం కప్పవాడు వస్తాడు. వాడికి ఈ 50 రూపాయలు ఇచ్చి తాళం చేపట్రా. తాళం చేయమంటే దొంగ తాళం చేయించారా? కోల చెయ్యకురా, కనీసం ఈ సంగతి బాలమని కూడా చెప్పొద్దు, కావాలంటే ఫుల్ బాటిల్ ఇప్పిస్తా. బల్లెటూరు బాబు, మీ ప్రాబ్లం నాకు తెలీదా ఏంటి? అయినా ఒరిజినల్ తాళం మీకు ఎలా దొరికిందండి? ఇల్లంతా వెతికాను రా. ఆ తాళం చేయి తీసుకెళ్లి సబ్బు మీద నొక్కి అచ్చు వేయించి ఇచ్చాను వాడికి. అయ్యి బాబు, మీకు కూడా తెలివితేటలు వచ్చేస్తున్నాయి. ఏంటో లైఫ్. తాడిని తన్నేవాడుంటే వాడిని తలదన్నేవాడు ఇంకోడుంటాడు. బాలామణి,
నీ బండారం బయటపడిపోద్ది. ఇదిగోండి డూప్లికేట్ తాళం చెవి. తీసుకో. ఆడింకో 10 ఎక్కువమనండి. ఏదో లైఫ్ అని చెప్పి పంపించేశానండి. పద తాళం తీసేద్దాం. అబ్బో మీకు చాలా ఉత్సాహంగా ఉంది. నా లైఫ్ నువ్వు రారా. రై తాళం కప్ప మారిపోయింది ఏమిట్రా? నాకేం తెలుసు? తాళం మార్చింది ఎవరు? నేను. ఓహో, నువ్వా? అంటే కొత్త తాళం కప్ప ఎప్పుడు కొన్నావా అని చెప్పి ఆశ్చర్యపోతున్నానంతే. ఇంతకీ నీ చేతిలో తాళం ఉందేంటమ్మా? ఇదా? అంటే హోటల్ ఎవడో పడేసుకుంటే తీసుకున్నానంతే. అప్పారావు, నా దగ్గర నీ నాటకాలు. అంటే గదిలో ఏముందో తెలుసుకోవడానికి మారుతాళం చేయించాను. అవును, ఈ తాళం చేయించినట్టు నీకెలా తెలుసు? సబ్బు వాసన వచ్చిందిలే. తాళం కడగడం మర్చిపోయాను. గఫూరు, అమ్మగారు నువ్వు కొంచెం పక్కకు వెళ్ళమ్మా. ఫుల్ లైఫ్ అండి. మీ ఇష్టం. అలాగే. వద్దురా, నేను వస్తాను రా. నువ్వెక్కడికమ్మా? అబ్బా, నువ్వు వెళ్ళి గఫూరు. ఒరే. ఏ పని? తాళం ఎందుకు చేయించావమ్మా? అది ఎందుకంటే చేస్తావా? చేస్తావా? ఎప్పుడైనా చేస్తావా? నిన్ను చేస్తావా? జాగ్రత్త. ప్రభా, ప్రభా, కారు కనపట్టలేదే. నీకు అసలు బుద్ధుందా? పొద్దున్నే పవిత్రమైన తులసికోట దగ్గరికి పోచినట్టు వస్తారా? అది కాదే, కారు నిజంగా ముందు దూరంగా కనపట్టలేదు. ఉండండి. కారు ఏమైనా నల్లపూస కనపడకుండా పోవడానికి తప్పుకోండి. ఆయన కారు కనిపించకుండా పోతే వాడంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతాడు చెప్పండి. అయ్యో, నీ కొడుకు సంగతి నీకు తెలియదు. నేను చచ్చానని తెలిసినా వాడి నిద్ర మత్తు వదిలితేనే కానీ లేవడు. కారు తప్పుకోండి. ఇప్పటిదాకా కంటి మీద కునికే లేదు. నా కారు ఎక్కడుందో ఏంటో. అయినా కారు పోగొట్టుకున్న వాడికి నిద్ర పడుతుందా? వాడిని అడిగితే మాయగా ఉంది. ఒరే శంకరం, ఆ, శంకరం! అమ్మ కృష్ణమూర్తి. ఒరే శంకరం, శంకరం, ఒరే శంకరం, ఆ, ఏం నానా? పెరట్లో కారు కనపట్లేదేంట్రా? కారు ఎక్కడ ఉందా? అక్కడే ఉంటుంది. అక్కడ కనపడకనే కదా ఇక్కడికి వచ్చి అడుగుతున్నాను. రేయ్, ప్రదక్షిణాలు చేయడం ఆపు. కొంపదీసి దాన్ని గాని తాకట్టు పెట్టలేదు కదా? చీ, 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 చీ. బహుమతిగా వచ్చిన కార్ని ఎవడైనా తాకట్టు పెట్టుకుంటాడా? సర్వీసింగ్ ఇచ్చాను నానా. అమ్మయ్యా, ఏది ఇంకోసారి చెప్పరా? సర్వీసింగ్ ఇచ్చాను నానా. ఇటు కూడా చెప్పు. సర్వీసింగ్ ఇచ్చాను. ఎక్కడన్నా తాకట్టు పెట్టేవేమో, ఎవడన్నా ఎత్తుకుపోయాడేమో హడిల్సి వచ్చాను కదరా బాబు. ఏమో కారు ఉందంట. అమ్మయ్యా. అనయ్య, ఆ, కాఫీ. అన్నయ్య, ఉమ్. కార్ని నిజంగానే సర్వీస్ సెంటర్ లో ఇచ్చావా? నీకు డౌట్ వచ్చిందంటే నీ షర్ట్ జేబులో సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇచ్చే రిసిప్ట్ లేదు మరి. ఛేయ్, నా జోబులు తడవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? అక్కడికి ఒకసారి నీ బెడ తప్పించుకోవడానికి జోబులో తేలు కూడా వేశాను. 100 రూపాయలు పోయింది కానీ తేలు నేను కుట్టుచా. అలాంటివి చేస్తావని నీ చేతికి గ్లౌజెస్ వేసుకుంటున్నానన్నయ్య. అమ్మని. సరే కాని కార్ సంగతి చెప్పు ముందు. అయినా నా కారు ఎక్కడికి పోతే నీకెందుకే? అంటే కారు పోయినట్లే. అవును, నిన్నంతా నువ్వు కనపడలేదు. నీ మీద నాకు డౌట్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళావే? పక్క ఊరు గీత దగ్గర నోట్స్ రాసుకోవడానికి వెళ్ళాను. ఆ గీత ఫోన్ నెంబర్ ఇవే, కన్ఫర్మ్ చేసుకుంటాను. గీతకు ఫోన్ లేదు కదా. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. చెప్పు చెప్పు చెప్పు. చెప్పొద్దులు చెప్పేస్తాను. సరే చెప్పు. నా పార్థను కలవటానికి వెళ్ళాను. ఒసేయ్, నీకెన్నిసార్లు చెప్పానే నువ్వు ఏదన్నా సాధించిన తర్వాతే లవ్ అయినా పెళ్ళైనా అని. ఇక అవును, నీ లవర్ గాడికి కానీ నా కార్ కీస్ ఇవ్వలేదు కదా? అతనికి మన కారు ఎందుకు? వాళ్ళకి సొంత కారు ఉంది. వాళ్ళకేమేమున్నాయి అప్పుడే తెలుసుకొని వచ్చావు అన్నమాట. వాళ్ళ ఇంటికి నేను కోడలుగా వెళ్తే నా అదృష్టాన్ని చూసి మీరంతా కుళ్ళుకుంటారన్నయ్యా. అబ్బో, సాల్. వాళ్ళకి 50 ఎకరాల పొలం కాదు రాజధాని కోసం 5 ఎకరాలు రాసిచ్చేశారు. పోతే 45 ఎకరాలుంటాయి. కార్లు, ట్రాక్టర్లు, నాగళ్ళు, ఎద్దులు, గేదెలు. అబ్బో చెప్పలు. ఆపు నీ సోది. అంతున్నోడు ఎంత కట్నం అడుగుతాడో తెలుసా? కట్నమా? ప్రసక్తే లేదు. మనం అడిగితే కన్యాశుల్కం ఇప్పిస్తానంటున్నాడు పార్దు. మెల్లిగా మాట్లాడవే. నాన్న విన్నాడంటే వెళ్ళి కన్యాశుల్కం తెచ్చుకుంటాడు. హలో, వచ్చేస్తున్నాను రా. 5 నిమిషాలు అక్కడ ఉంటాను.
వీడొకడు ప్రతిసారి నా లవ్ స్టోరీకి ఇంటర్వ్యూల్ వేస్తాడు. శుభం కార్డు ఎప్పుడేస్తాడో ఏంటో. ఏడ్రా వీడు ఇంకా రావట్లేదు. అదిగోరా బుల్లెట్ లో దూసుకుంటూ వచ్చేస్తాడు. ఎక్కడ నా కారు? అదిగోరా. రేయ్ పదరా. చూడరా బావా, రేయ్ బంగారం లాంటి నా కారుని దొంగతనం చేసిందే కాకుండా ఈ ఊర్లోనే దాని మీద కూరగాయలు పెట్టి అమ్ముతాడా? ఎన్ని గుండెలరా వాడికి. ఎవరికైనా ఒకటే గుండె ఒకటే ఎవరో ఉంటుందిరా. ముందు నువ్వు యాక్షన్ మూడ్ లోకి రా. నా కారు విషయం వినగానే నేను యాక్షన్ లోకి వచ్చేసాను రా. రా పద. రేయ్ శంకరం, కారు కొట్టేసినోడు అంత స్ట్రాంగ్ గా లేడు కదా. యాక్షన్ సినిమాలో ఏ హీరో విలన్ మీద జాలి పడినట్టు చరిత్రలో లేదురా. ఏరా, నా కారు కొట్టేసి మా ఊర్లోనే దాని మీద కూరగాయలు పెట్టి అమ్ముతావా? ఆ? ఎంత కష్టపడితే ఆ కారు వచ్చిందో తెలుసారా నీకు? నేనేదైనా సహిస్తాను కానీ దొంగతనాన్ని సహించను రా రే. ఈడేంట్రా ప్రతిదానికి బెబ్బే అన్నాడు. కొంపతీసి ఈడు మూగోడు కాదుగా. రేయ్ నీకు ఈ కారు ఎలా వచ్చిందిరా? రేయ్ వీడు ఇలా చెప్పడు గాని కాకరకాయ పచ్చిమిరకాయ కలిపి తినిపించండి రా. ఇలా ఇగో తినరా, తిను తిను తినరా ఇంకో ఎక్కువ అడుగుతున్నాడు రా. ఒరే పని చేద్దాం రా. ఇలా కాదు గాని ఆ అల్లం ముక్కలో కంద దుంపేసి పెట్టరా, అప్పుడు చెప్తాడు వీడు. రేయ్ మనం వీడిని శిక్షిస్తున్నామా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నామా? నాకు అదే డౌట్ గా ఉందిరా. ఎరా ఈ రోజు నువ్వు ఏ సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? హలో ఏరా శంకరం, నీ కారుకు పట్టిన కత్తి కల్లారా చూసావా? ఏయ్ ఎవరితివే నువ్వు? నేను నీ గుండెల్లో బుల్లెట్ ని, నువ్వు నన్ను పట్టుకోలేవు. రేయ్ రేయ్ అది ఇక్కడే ఎక్కడో ఉంది, వెళ్ళి వెతకండి. మేము వెళ్తాం రా. బాను ఎలా ఉంది నా ప్లాన్? అప్పుడెప్పుడో జేమ్స్ బాండ్ సినిమా చూసానమ్మా, అదంతా గుర్తొచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తుండే. ఇది జస్ట్ చిన్న శాంపిల్ మాత్రమే. ముందుంది వాడికి ముసళ్ళ పండగ. అవునమ్మా, సంక్రాంతి పండుగ తెలుసు, దసరా పండుగ తెలుసు, దీపావళి పండుగ కూడా తెలుసు. ఈ ముసలి పండుగ ఏంటమ్మా? అది ఏమో నాకు తెలీదు. షష్, పిచ్చి ప్రశ్నలు వేయకు. నీకు ఆన్సర్ చెప్పే లోపు వాడు అలర్ట్ అయిపోయేవాడు. అమ్మో వాళ్ళు ఎదుగుతున్నారమ్మా, మనం దొరికిపోతామేమో. పెప్పర్ స్ప్రే తీసుకొచ్చాను, డోంట్ వరీ. దాని పేరు ఎత్తకండి అమ్మా, అప్పుడు ఘాటు ఇంకా తగ్గలేదు. ఎక్కడున్నారు? వాడు మనల్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడుకోదు, మెసేజ్ పెడతాను. నువ్వు నన్ను పట్టుకోలేవు. ఛాలెంజ్. నేను నిన్ను పట్టుకోలేనని ఛాలెంజ్ మెసేజ్ పంపిస్తావే? నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావు, దొరికావో అయిపోతావు. నాకు జాలనేదే లేదు, దొరికావో అయిపోతావు. రే నువ్వేనా తుమ్మావా? నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదయ్యా. రెగ్యులర్ గా ఎలా చెప్తారో అలాగే చెప్పండి స్వామి, కానీ భవిష్యవాణి మాత్రం చెప్పొద్దంటోందే. ఏంటి స్వామి? దయచేసి చెప్పండి స్వామి. నీ మీద వాత్సల్యంతో చెబుతున్నాను. నీ కొడుకు కష్టపడి సంపాదించిన కారుని ఎవరో దొంగిలించారు నాయనా.